నమస్తే అందరికీ, వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. ఈ రోజున ఉసిరికాయలతో పచ్చికారం పచ్చడి చేస్తున్నాను. పక్కా కొలతలతో చెప్తాను. చక్కగా వీడియో మొత్తం చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు ఇందులో ఉన్న టిప్స్ కూడా తెలుస్తాయి. చాలా రుచిగా ఉంటుంది. మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదా, ఇక మొదలు పెడదామా. ముందుగా ఒక అర కేజీ తీసుకున్నానండి. అర కేజీకి నాకు 19 వచ్చాయి ఉసిరికాయలు. అవి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఆరిపోయాక మనం పచ్చిమిర్చి అర కేజీకి 1/2 కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి కూడా చక్కగా కడిగి ఆరబెట్టుకొని, కడిగాక ఆరబెట్టాక అప్పుడు తొడయాలు తీయాలి, అలానే తీసుకున్నాను. నేను తొడయాలు తీసాక కూడా కొంచెం సేపు ఆరబెట్టాను అన్నమాట. అది అయ్యాక దీనికి ఒక 3 నిమ్మకాయలు కావాలి. 100 గ్రాములు కొంటే కొంచెం ఎక్కువగా. మనకి నువ్వులు కావాలి. నూనె ఒక 1/2 కిలోకి తక్కువగా, అంటే బాగా ఎక్కువ నిల్వ ఉండడానికి అంత అవసరం లేదండి. 1/2 కిలోకి సరిపోతుంది తక్కువగా. మనం ఇవన్నీ రెడీ చేసుకొని, ఇప్పుడు నువ్వుల్ని కొంచెం వేపుకొని, వేగుతుంది చక్కగా. అలాగా మొత్తం వేపేసుకున్న తర్వాత చల్లారిపోయాక మాత్రమే దాన్ని పొడి చేసుకోవాలి. చూసారా, స్లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఎలా వేగుతుందో, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. మనం అలానే ఒక చోటే నిలబడి చక్కగా తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే కొంచెం మనం పక్కకి వెళ్ళామంటే మాడిపోతుంది. పక్కకి వెళ్ళకండి, తిప్పుకుంటూనే ఉండండి. అది అయిపోయేలోపు అవి చల్లారేలోపు మనం వెల్లుల్లి కూడా కొంచెం తీసుకొని, ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి వేసుకోండి, లేదంటే మానేసేయండి. కరివేపాకు కూడా తడి లేకుండా కడిగి ఆరబెట్టుకున్నాను. ఇవి 4 అన్నీ రెడీగా ఉన్నాయి. పచ్చిమిర్చిని ముక్కలు చేసి మిక్సీ కొట్టుకోవాలి. ముందు నువ్వుల పొడి ఆరిపోయిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలి. ఇప్పుడు మనం కావాల్సినంత నూనె పెట్టేసుకొని, అది వేడయ్యాక కొంచెం ఈ ఉసిరికాయలు అనేవి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. ఉసిరికాయలు వేపుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది, కానీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే లోపల దాకా ఉడుకుతుంది అన్నమాట. నురుగు కూడా వస్తుంది. కొంతమంది తెలియని వాళ్ళ కోసమని చెప్తున్నానండి. చక్కగా అంటే మనం ఒకటి తీసుకొని, మనకి వేగింది అనిపించినప్పుడు ఒకటి తీసుకొని ఒక ఫోర్క్తో కానీ చాకుతో కానీ గుచ్చుకుంటే లోపల వరకు బాగా వేగిందా అని చెప్పేసి చూసుకోవాలి. అది జారిపోతూ ఉంది. నాకు ఆ నూనెకి చాలా నవ్వు వచ్చింది. ఫైనల్లీ గుచ్చాను, బాగానే అనిపించింది. ఇంకొంచెం నాకు వేగాలనిపించింది. ఇప్పుడు బాగానే వేగింది అనిపించింది. తీసుకుంటున్నాను. తీసి ఇంకా పక్కన పెట్టుకోవాలి, నూనె రాకుండా. ఇవి చల్లారాలి, చల్లారే వరకు ఉంచుకోవాలి. ఈలోపు మనం నువ్వుల పొడి చేసుకున్నాం, పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకున్నాం. మనం ఇప్పుడు దీన్ని ఇలా విడతీసుకోవాలన్నమాట. విడతీయటం ఎందుకంటే మనం వేసే పులుపు కొంచెం తక్కువే ఉంటుంది. కారం కూడా పచ్చిమిర్చి కారం కాబట్టి లోపలికి వెళ్ళాలి. నెక్స్ట్ డేకి మనం తినాలి కాబట్టి ముక్కలే అలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. పోపు పెట్టుకున్నాను. పోపు పెట్టుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను. అది అయిపోయాక మనకి సరిపడా ఉప్పు వేసుకోండి. అంటే మీరు ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. తక్కువే వేసుకోండి ఫస్ట్, కావాలంటే చూసుకొని తర్వాత వేసుకోవచ్చు. వెల్లుల్లి రెమ్మలు కూడా వేసాను. చక్కగా మనకి పచ్చికారంలో అది పచ్చిదనం అంతా పోయే వరకు వేగాలి. అది వేగింది అనిపించాక ఒకసారి వేసుకొని ముక్కలు ఒకసారి తిప్పుకొని, బాగా కలిసిపోయేటట్లు తిప్పుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. బాగా చల్లారిపోయింది. నేను పట్టుకొని చూస్తున్నాను, చూసారా. చల్లారిపోయిన తర్వాత మనం వేసుకున్న నువ్వుల పొడి, అలానే నేను పెద్ద సైజువి 2 నిమ్మకాయలు వేసాను. ఆ 2 నిమ్మకాయల రసాన్ని మనం వడకట్టుకొని ఇలా పోసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మొత్తం బాగా కలిసే వరకు తిప్పుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని నెక్స్ట్ డేకి తింటే
అప్పుడు పులుపు, ఉప్పు, కారం అంతా కూడా ముక్కకు కూడా పడుతుంది కాబట్టి రుచిగా ఉంటుంది. అలా బాగా కలిపే వరకు తిప్పుకుంటే మనకి ఆయిల్ అనేది కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిందండి. మీకు అదిగో కనిపిస్తుందా చుట్టుపక్కల? నేను అందులో పెట్టేసిన తర్వాత కొద్దిసేపటికి చూస్తే మొత్తం కొంచెం ఆయిల్ తేలుతుంది. అదిగో చుట్టుపక్కల మొత్తం ఉంది, కనిపిస్తుందా? అలా ఉందన్నమాట. రేపటికి ఇంకొంచెం పైకి వస్తుంది. తిని చూద్దాం. నేను ఆ మూకుడు కొంచెం తుడుచుకొని తిని చూస్తున్నాను అనమాట. ఒక ముక్క కూడా వేసుకున్నాను. అసలు ఎలా ఉంటుందో తిందాం కదా అని చెప్పేసి తింటూ ఉంటే ముక్కకైతే ఇంకా ఏం పట్టలేదు, కానీ అదంతా కూడా ఎంత కమ్మగా ఉందంటే నిజంగా మీరు నమ్మరు. ఆ నువ్వుల పొడి వేసాం కదా, నాకు ఇప్పుడు చెప్తున్నా కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి, అంత రుచిగా ఉంది. చాలా బాగుంది. ఉప్పు, కారం భలే కరెక్ట్గా సరిపోయాయి. అంటే ఆ మెజర్మెంట్స్ మనకు సరిపోయాయి. అంటే నెక్స్ట్ డేకి ఆ పులుపు కనుక పడితే కారం కొద్దిగా చచ్చిపోతుందేమో, కానీ అప్పటికి తిన్నప్పుడు మాత్రం చాలా బాగుంది. నేను ఇంకోసారి కూడా మీకు తిని చూపిస్తాను. ముక్క కూడా చాలా బాగుంది. ముక్కలో పులుపు కూడా కొంచెం దిగుతుంది. అంటే కారం కొంచెం ఎక్కువ తినాలనుకున్న మాలాంటి వాళ్ళకైతే కొంచెం సరిపోదని నేను అనుకుంటున్నాను. కారం కరెక్ట్గా చూసి వేసుకోండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా 80% చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా. బాయ్. ఎలా ఉంది అత్తయ్య? తిన్నారుగా? చాలా బాగుందమ్మా, చాలా టేస్ట్గా ఉంది, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.